బైబిల్ గ్రంథాలు మన చేతులు పట్టుకొని కొత్త నిబంధన గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలుగజేయును. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ 2 పత్రికలు రాశారు. 2 పత్రికలు రాస్తూ పత్రికల్లో మనం చూస్తే ఈ కొరింథీ పత్రిక చాలా మొదటిగా రాయబడతా ఉంది. ఎందుకు ఈ కొరింథీ పత్రిక రాయబడతా ఉంది మొదటిగా అంటే, అపోస్తలుడైన పౌలు దాదాపు 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. దాదాపు అపోస్తల కార్యములు 14-15 అధ్యాయం నుంచి దాదాపు అపోస్తల కార్యములు 27-28 అధ్యాయాల వరకు మనము అపోస్తలుడైన పౌలు 3 మిషనరీ యాత్రలు చేశాడు. అంటే 3 సువార్త ప్రయాణాలు చేశాడు. 3 సువార్త ప్రయాణాల్లో దాదాపు 7 ప్రదేశాలు తిరిగాడు ఆయన. 7 ప్రదేశాల్లో ఏషియా మైనర్ అంతా కూడా ఆయన తిరుగుతూ వచ్చాడు. ఏషియా ఖండంలో దాదాపు 7 భాగాలు ఆయన తిరుగుతూ వచ్చాడు. తిరుగుతూ వస్తున్నప్పుడు మాసిదోనియా తర్వాత కొరింథీ సంఘానికి ఆయన వస్తూ ఉన్నాడు. వీరి పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఎందుకు ఈ పత్రికలని ఆయన రాస్తూ ఉన్నాడంటే, నేను రాత్రి మీకు చెప్పాను ఎందుకు రాస్తూ ఉన్నాడంటే, ఆ పత్రికలు ఎందుకు రాస్తూ ఉన్నాడంటే, యేసు ప్రభు మానవత్వాన్ని అందరూ నమ్ముతున్నారు కానీ యేసు ప్రభు దైవత్వాన్ని వారు నమ్మలేకపోతా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా బోధ వ్యాప్తి చెందుతా ఉంది. ఏంటంటే, యేసు ప్రభు మానవుడిగానే మరణించాడు, యేసు ప్రభు దైవంగా మరణించలేదు అని చెప్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభు దైవత్వాన్ని ధృవీకరిస్తూ, యేసు ప్రభు మానవత్వాన్ని ధృవీకరిస్తూ ఆయన ఆ సంఘానికి ఆయన యేసు ప్రభు ఎవరో పరిచయం చేస్తున్నారు. హల్లెలూయా. పరిచయం చేస్తూ ఎప్పుడైతే కొరింథీ సంఘం గురించి రాస్తూ ఉన్నాడో, ఆ సంఘాల్లో జరుగుతున్న ఒక దుర్బోధ ఏంటి అంటే, లేదా ఆ సంఘాల్లో జరుగుతున్న ఒక ప్రక్రియ ఏంటి అంటే, ఆ సంఘాల్లో ఆ విపరీతమైన విగ్రహారాధన జరుగుతూ ఉంది, విపరీతమైన కాముకత్వం జరుగుతూ ఉంది, విపరీతమైన డబ్బులు సరఫరా జరుగుతూ ఉన్నాయి. అదొక్కటే కాదు, అంతకంటే దారుణమైన పరిస్థితి ఏమొచ్చిందనంటే, వీరు ఈ సంఘాల్లో గొడవలు పడుకుంటా ఉన్నప్పుడు ఈ సంఘ గొడవలు తెచ్చి ఏం చేస్తున్నారంటే బయట వారితో చెప్పడం ప్రారంభించారు. ఎవరైతే అన్యులు ఉన్నారో ఈ అన్యజాతిని చెప్తూ ఉన్నప్పుడు ఈ అన్యులు ఏం చేస్తున్నారంటే, ఇదేదో చాలా బాగుంది అని చెప్పి అన్యులు కూడా వచ్చి మందిరాల్లో చొరబడి వారి విగ్రహాలకు ఆరాధించమని, వారి పెట్టే పలహారాలు తినమని వారిని ఫోర్స్ చేస్తూ ఆ సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఆ సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు ఆయన 10వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఆయన అద్భుతంగా శోధన గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు మీరు ముందు వచనం చూస్తే, తాను నిలుచుచున్నాడని తెలుసుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలెను అని మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు 9వ అధ్యాయంలోకి వెళ్తే ఆ మాటలు మనం చూస్తాం. 9వ అధ్యాయము 26-27 వచనం చదువుదాం. 9వ అధ్యాయం 26-27 వచనం చదువుదాం. కాబట్టి ఇతరులకు ప్రకటించే తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరము నలగొట్టుకుని దాన్ని లోపరుచుకొనుచున్నాను. అసలు ఈ మాట చెప్పిన వెంటనే వారి శరీరం గురించి ఎప్పుడు వారు అనుకోవట్లేదు. శరీరానికి ఆత్మకి చాలా తేడా ఉంది కదా, ఏం కాదులే మా జీవితంలో ఎట్లయినా మేము జీవిస్తాము, ఎట్లయినా నివసిస్తాము అనుకుంటా ఉన్నాం అని చెప్తూ 10వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఆయన శోధన గురించి మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం 13 చదివాము కదా, చూద్దాం ఒకసారి ఆ మాటను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప
మరి ఏది మీకు సంభవింపలేదు. ఇది నేను ధ్యానిస్తున్నప్పుడు ఈ వాక్యము నాకు గుర్తొచ్చిన ఒక వ్యక్తి అబ్రహాము. చూద్దాం ఒకసారి ఆది కాండము 15వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనే పోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త ఎదురు కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగో అని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చాలు. అబ్రాము జీవితం మనం చూస్తా ఉన్నాం. దాదాపు 99 సంవత్సరాల దగ్గరికి వస్తా ఉన్నాయి. తన జీవితంలో ఏం లేదంట, సంతానం లేదు. 14వ అధ్యాయం 15 మొదటి వచనం చూస్తున్నాం. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, ఆ రోజుల్లో ఈ పాత నిబంధన అంతా కూడా మనం చూస్తాం. 2-3 మాటలు అత్యధికంగా మనం చూస్తా ఉంటాం. ప్రవక్తలతో మనం చూస్తున్నాము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాటను మనం చూస్తాం. రెండవదిగా యెహోవా వాక్కు ప్రత్యక్షమై అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ యెహోవా వాక్యము నీ బహుమానం అత్యధికమగును. యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవచ్చున్నానే. యుద్ధం చేసుకుంటున్నాం కానీ అందరితో కలిసి ఐక్యంగా మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనే ఒక నమ్మకం మా జీవితంలో ఉంది, ఒక విశ్వాసం మా జీవితంలో ఉంది. అందుకే మేము వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము జీవితం నుంచి ఆ శోధన గురించి మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము చూస్తున్నాం. చూడండి, అబ్రహాము ఆదికాండం 22వ అధ్యాయం అబ్రహామును మనం చూస్తే 22వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఇంగ్లీష్ లో ఈ మాట చాలా చక్కగా ఉంటుంది. హి టెస్టెడ్ అబ్రహాం అని ఉంటుంది. హి టెస్టెడ్ అబ్రహాం, పరీక్షించాడు. ఈరోజు నా జీవితంలో శ్రమలు ఎందుకంటే అది పరీక్షకు నిలిచి ఉన్నామని వాక్యం సెలవిస్తాను. చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనం చదువుదాం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. హల్లెలూయా. ఈ శ్రమల్లో కూడా అతిశయపడతా ఉన్నాం. ఎందుకంటే ప్రభు ఒక నిరీక్షణ ఇచ్చాడు మనకు. అబ్రహాము చెప్పినప్పటికీ కూడా అబ్రహాము అంటున్నాడు, ప్రభు నాకు నిరీక్షణ కలిగిన వాడిగా ఉన్నాను నేను. అబ్రహాము జీవితం చూస్తే సంతానం లేదని బాధపడతా ఉన్నాడు, దిగులు పడతా ఉన్నాడు. అంటున్నాడు, చూడండి ఎంత అద్భుతమైన ప్రశ్న వేస్తున్నాడు. ప్రభా, నువ్వు నాకేమిచ్చినాయేమి, నేను సంతానము లేనివాడను ఉన్నానే. ఎలా ప్రభువా అంటుంటే, మీదిటికి ఈ కాలంలో నీకు సంతానం అనుగ్రహించబడ్డాను అంటున్నాడు. ఎలియాజరు ఈయనే నాకు ఆస్తికర్త అయిపోతాడు, వీళ్ళ పిల్లలు చాలు, వీళ్ళని చూసుకొని నేను బాగా ఆనందపడతా, సంతోషపడతా ఉంటాను అంటాడు.
వాళ్ళు వాళ్ళ పిల్లలే కానీ వాళ్ళు నీ పిల్లలు కాదయ్యా, నేను నీకు వారసుని ఇస్తున్నాను. హల్లెలూయా. వారసుని ఇస్తున్నాను అన్నప్పుడు 6వ వచనం చదువుదాం ఒకసారి. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం. 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను. చాలు చాలు. అతనికి నీతిగా ఎంచెను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం నుంచి 22వ వచనం చదువుదాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందును. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇంత ఉంది దీని క్రమం. మనం చూస్తూ ఉన్నామట. అబ్రాహాము యెహోవాను నమ్మెను, అతనికి నీతిగా ఏమైందంటే ఎంచబడెను అని వాక్యం తెలుసు. అంటే ఈ నీతిగా ఎంచబడ్డానికి దీని ముందు ఏముంది చూడండి. మృతతుల్యమైనట్టు శారా గర్భం మృతతుల్యమైనట్టు ఆలోచించడు కానీ ఈ మాట చూద్దాం 20వ వచనంలో. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక. He was not terrified or he was not being tested. తన జీవితంలో పరీక్ష వచ్చిందని భయపడలేదు. ఆ పరీక్షకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణకు ఆధారం దేవుడే నమ్మాడు. హల్లెలూయా. అందుకే మనం చూస్తాం కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. ఆయన నాకు ఆశ్రయదుర్గము, రక్షణాధారము. చిన్నగా చదువుదాం. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గము. చాలు. ఎల్లప్పుడూ ఆయనను నమ్మకించుడి. పోరాటం వచ్చినా, శ్రమలు వచ్చినా, ఈరోజు మన జీవితంలో సంతోషంగా ఉంటే దేవుని నమ్ముతున్నాం కానీ కష్టాలు వస్తే దేవుడు ఎక్కడా అనే ప్రశ్న, ఎక్కడికి పోయినా అదే ప్రశ్న, ఏ క్రైస్తవుడు పోయినా అదే ప్రశ్న. దేవుడు మా జీవితంలో లేడు, దేవుడు మా జీవితంలో ఏం కార్యం జరిగించట్లేదు. ఎన్ని శనివారం ప్రార్థనలు వచ్చినా ఈ ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది మన జీవితంలో. ఎందుకు దేవుడు నా జీవితంలో కార్యం జరిగించట్లేదు? అయితే అబ్రహాము ఎలాగ పొందుకున్నాడంట? నమ్మాడు. అందుకే నాకు చాలా ఇష్టమైన మాట, ఎప్పుడు ఎక్కడికి పోయినా ఈ మాట నేను చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనంత సాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు, నీవు తన్ను వెనుక వారికి ఫలము దయచేవాడు, నీవు నమ్మవాడు కదా. చాలు. ఈ విశ్వాసంకి డెఫినేషన్ ఇస్తున్నాడు. మనం అనేక సార్లు ఈ మాట విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం సాధ్యం అసాధ్యం ఎంత బట్టి కొట్టి అర్థమైపోతాం. కానీ ఇంగ్లీష్లో ఒకటి రాయబడుతున్న మాట అంటే, వితౌట్ ఫెయిత్ యు కెనాట్ ప్లీజ్ ద లార్డ్, ఆర్ వితౌట్ ఫెయిత్ యు కెనాట్ ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అంటున్నాడు. ప్లీజ్ అన్నప్పుడు ఆయనకి ఎలా ఉండాలంట? ప్రీతికరంగా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఎగ్జాంపుల్. ఈ అబ్బాయి నన్ను ప్రేమించాలంటే, లేదా ఆ అబ్బాయికి నేను నచ్చాలంటే ఏం చేస్తారని నేను ప్రతిరోజు వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. ఏదో ఒక ప్రేమ నా రూపంలో నేను వ్యక్తం చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతాడు? ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తాడు, నేనంటే ఇష్టం పుడుతుంది. అలాగే దేవునికి మనం ఇష్టలుగా ఉండాలంటే ఏం కావాలంట? మనకు విశ్వాసం ఉండాలి. హల్లెలూయా.
విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలయ్యా? ఇదొక్కటే చెప్పి వెళ్ళిపోతా ఉన్నాం మనం. ఆ విశ్వాసం ఎలా ఉండాలంట? ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడు. ఈరోజు మనం ఏమనుకుంటున్నాం? ఆయన ఉంటే చాలు మా జీవితంలో అన్ని ఇచ్చేస్తాడు. అక్కడ కింద ఏమంటున్నాడు? తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడు. ఎక్కడ వెతుకుతా ఉన్నాం మన జీవితంలో? ఆయన ఉన్నాడనియు ఫలము దయచేవాడని కాదు అక్కడ ఉండేది. ఏముంది? తన్ను వెదకు వారికి. వెన్ యు సీక్ యు విల్ ఫైండ్. నీవు ఎప్పుడైతే వెతుకుతావో నీ జీవితంలో దేవుడు దొరుకుతాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుడికి ప్రాముఖ్యత ఇవ్వడం మానేసుకున్నాం మన జీవితంలో. నేను ఒక సేవకుడు మాట్లాడుకుంటూ అనుకుంటున్నాం, ఈరోజు ప్రజలు ఏదైతే లిమిటెడ్ గాడ్. నేను ఎప్పుడు చెప్తాను, నేను ఎంతో బాధగా ఈ మాటలు నేను చెప్తా ఉంటాను అనేక సార్. ఒక పంజరంలో పక్షిని ఎలాగైతే బంధించామో అలాగే దేవుణ్ణి మన జీవితంలో బంధించుకున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువా నా జీవితంలో కష్టం వచ్చింది, రావా, నన్ను ఆదరించావా, అంతే, ఆడికి అయిపోయింది. దేవుడు మరలా ఆశీర్వదిస్తానే దేవుడిని మర్చిపోతాం. మరలా కష్టం వస్తే దేవుడు కావాలా? కష్టం వస్తేనే దేవుడు కావాల్సింది మన జీవితంలో. శ్రమ వస్తేనే దేవుడు మన జీవితంలో కావాల్సింది. ప్రతి సమయంలో స్తుతిస్తున్నామా? ప్రతి సమయంలో సేవిస్తున్నామా? నిజంగా సేవించగలుగుతున్నామా? యెహోషువ అన్న పరిస్థితి ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు అంటారు, మేము ఎవ్వరు సేవించమయ్యా నీ దేవుణ్ణి, నాకు సాల్ చూసి అయిపోయింది మా జీవితంలో. అప్పుడు అంటున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించు. కష్టములో కూడా ఆయన వైపు మనం చూడగలుగుతున్నామా? అబ్రహాము కష్టములు ఏం చేశాడంట? దేవుని వైపు చూచాడు. అందుకే తన జీవితంలో ఏమైందంట? ఆయన నమ్మాడుగా, అది ఏమైందంట? అతనికి నీతిగా ఎంచబడింది. ఇట్ హ్యాస్ బికమ్ రైట్ టు అబ్రహాం. అది నీతిగా తనకు ఎంచబడింది అని వాక్యం సెలవుస్తుంది. అందుకే చూస్తున్నాం, విశ్వాసము శ్రమ ఏం కలుగుతుందంట మన జీవితంలో? ఓర్పు కలిగిస్తుంది. ఓర్పు ఏం చేస్తుందంట? పరీక్ష కలిగిస్తుంది. ఈ పరీక్ష ఏం చేస్తుందంట? నిరీక్షణ కలిగజేసి శ్రమల యందు మనం ఏం చేస్తుంది? మనల్ని అతిశయపడే వారిగా చేస్తుంది. అందుకే మనుషులకు కలిగే శోధన తప్ప అనే మాటను మనం ధ్యానిస్తున్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం చదువుతున్న వాక్య భాగంలోకి వద్దాం. 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలిగిన శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఈ శోధన మనం చూసుకుంటూ వెళ్ళిపోతే అబ్రహాము, యోబును మనం చూస్తాం. ఈ శోధనలో రెండవది మనం చూస్తున్నాం, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, ఇది చాలా బాగుంటది, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. చూడండి ఒకసారి నిర్గమాకాండం 33వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి నాడలకైనట్లా నీ కటాక్షము కలుగునట్లుగా దయచేసి నీ మార్గం నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. నీ మార్గాన్ని తెలుపు ప్రభువా. ఈ ప్రార్థన చేయగలగాలి ఈరోజు. ప్రభువా, ఈ సంవత్సరానికి వచ్చాం ప్రభువా, ఎన్నో సంవత్సరాలు పోతున్నాయి ప్రభువా, నీ మార్గాన్ని తెలియలేకపోతా ఉన్నాం, తెలుసుకోలేకపోతున్నాం ప్రభువా. నీ మార్గాన్ని తెలియజేసే కృపను మాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవుడు మనతో మాట్లాడతాడు. యాకోబు రాసిన పత్రిక శోధన గురించి ఇంకో మాటను మనం చూద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12, 13, 14 వచనం. శోధన సహించేవాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. ఈ మాట చిన్నగా చూద్దాం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కొలపబడిన వాడే
శోధింపబడును. వెరీ సింపుల్ ఆన్సర్. ఎలాగ మన జీవితంలో శోధనలు వస్తున్నాయి? అక్కడ ఇక్కడ రాబడుతున్న మాట ఒకటే మాట, ఇంగ్లీష్ టెస్ట్ ఆర్ ట్రయల్ అనే మాట. టెస్ట్, టెంప్టేషన్ కాదు కానీ టెస్ట్, పరీక్ష. పరీక్ష, పరీక్షలో ఈ పరీక్షలు దేవుడు అనుమతించినప్పుడు మన జీవితంలో అనుమతిస్తాడు, కానీ ఆయన ఏం చేస్తాడు? మన జీవితంలో ఏం చేస్తాడంట? శోధింపడు. అయితే నేను దేవుని చేత శోధింపడుచున్నాను అనకూడదు, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత. ఎందుకంటున్నామంటే ఈరోజు వీఆర్ బ్లేమింగ్ గాడ్. దేవుడు నాకు ఈ శోధన ఇస్తున్నాడు, దేవుడు నాకు కష్టం ఇస్తున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నామంట? కొని తెచ్చుకున్నాం. వెరీ ఎగ్జాంపుల్, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఆదాము హవ్వ వారి జీవితంలో కొని తెచ్చుకున్నారు తమ స్వకీయమైన దురాశ చేత. ఏం చేస్తారంట? మరలు కొల్పబడ్డారు. ఇంక ఎందుకు ఇంత జీవితం? ఒకటి చేస్తే సరిపోదా? ఓ పాపం చేస్తే అయిపోద్ది కదా.